ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. స్టాక్ మార్కెట్ అప్డేట్స్ ఈ వీక్ ఎలా ఉన్నాయి, అదేవిధంగా ఏ సెక్టర్స్ ఎఫెక్ట్ అయ్యాయి, జిఎస్టీ రీఫార్మ్స్ కూడా రావడం జరిగింది. ఇందులో భాగంగా ఏదైనా ఎఫెక్ట్ అవుతుందా, నెక్స్ట్ వీక్ ఎలా ఉండబోతుంది, ఈ విషయాలు అన్నీ కూడా మనం తెలుసుకోబోతున్నాం. సో వీడియోని మిస్ అవ్వకుండా ఇంటి వరకు చూసాయండి. అయితే వీటి గురించి మనతో చెప్పడానికి మనతో ఉన్నారు స్టాక్ మార్కెట్ ఎక్స్పర్ట్ శ్రీరామచంద్రమూర్తి గారు. సో వారి మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రాజీవ్ పసుపులేటి. సో లెట్ స్టార్ట్. హాయ్ సార్, నమస్తే. నమస్తే అండి సార్, ఎలా ఉన్నారు? యా ఫైన్ సార్. యాక్చువల్లీ స్టాక్ మార్కెట్ లాస్ట్ వీక్ మనం చూసుకున్నట్లయితే కొంచెం తగ్గిందనే చెప్పుకోవచ్చు. అవునండి, అవునా? అవునండి. సో ఏంటి అసలు టారిఫ్ కారణం అంటారా, లేదంటే ఎందుకని, అట్ ది సేమ్ టైం ఏ సెక్టార్స్ ఎఫెక్ట్ అయ్యాయి? యాక్చువల్గా ఏంటంటే ఇప్పుడు మనకి ట్రంప్ టారిఫ్ అనేది మనకి ఏప్రిల్ నుంచి తెలుసు. ట్రంప్ టారిఫ్ చేస్తున్నారు, అవును. అందరి మీద వేశారు. 25% ఎక్స్పెక్ట్ చేశారు. తర్వాత 90 days గ్యాప్ ఇచ్చారు. కానీ ఏప్రిల్ ఏమైందంటే ఏప్రిల్, మే, జూన్ కల్లా మంచి ర్యాలీ వచ్చింది. అవును. ఈ జూన్లో ఏం చేస్తున్నారు, ఇప్పుడు ఇండియన్ పీపుల్, యుఎస్ డెలిగేట్స్ అందరూ మాట్లాడి ఆ టారిఫ్స్ మీద ఒక పాయింట్ ఇస్తారని చెప్పి అందరూ ఎక్స్పెక్ట్ చేసాం. సరే అది జరుగుతుంది అనుకుని మంచి ర్యాలీ వచ్చింది. తర్వాత ఏంటంటే ఎంతకాడిగా యుఎస్ రిలేషన్స్, ఇండియా రిలేషన్స్ వీకెన్ అవటం స్టార్ట్ అయినాయి. ఇమ్మీడియట్గా అన్ఎక్స్పెక్టెడ్గా ఏమైంది, ట్రంప్ గారు ఇంకొక 25% ఎడిషనల్ యాడ్ చేయటం అనేది అసలు అక్కడ మేజర్గా ఫ్యూయల్ బర్నింగ్ అయిపోయింది అనమాట. సో అక్కడి నుంచి ఏమవుతుందంటే మార్కెట్స్ రియల్గా ఇండియన్లో ఉన్న స్ట్రెంగ్త్ ఏదైతే ఉందో, మ్యూచువల్ ఫండ్స్ బయింగ్ కానీ లేకపోతే రీటైల్ క్లయింట్ బయింగ్ కానీ ఇదంతా కూడా సస్టైన్ అవుతుంది. బట్ అట్ ద సేమ్ టైమ్ ఎఫ్ఐఏ పోర్షన్ ఏదైతే ఉందో వాళ్ళు కంటిన్యూగా సెల్లింగ్ చేసి బయటకు వెళ్తున్నారు. ఓకే. దానివల్ల ఏమవుతుందంటే ఇండియన్ మార్కెట్లో ఆ వ్యాక్యూమ్, ఆ గ్యాప్ అక్కడ మెయింటైన్ అవుతుంది. సో దానికి సపోర్టింగ్ ఏం చెప్తున్నారు, మొన్న రీసెంట్గా ఈయన మోడీ గవర్నమెంట్ అంతా కూడా ఏం చేస్తుందంటే ఇన్స్టెడ్ ఆఫ్ టాకింగ్ టు యుఎస్ పీపుల్, వాళ్ళు మిగతా ఎక్స్ప్లోర్ చేస్తున్నారు. అంటే వాళ్ళ ఇండియా మీద బ్లేమ్ ఏం చేస్తున్నారంటే ఈ పాకిస్తాన్ ఇండియా యుద్ధం వచ్చి మేము ఆపామనేది ఆయన ఒప్పుకోవట్లేదు ఇండియన్ గవర్నమెంట్. అందువల్ల వాళ్ళ నెగిటివ్ అవుతున్నారు. అంతా ఒక ఇగో క్లాషెస్ నడుస్తుంది. రెండోది రష్యా ఆయిల్ కొంటున్నామని. రష్యా ఆయిల్ కొనటం అనేది అందరికి తెలిసినా కానీ బట్ చైనా ఎక్కువ కొంటుంది. ఇదంతా అండర్లైన్గా ఏదో ఒక గ్యాప్ అయితే వచ్చింది. యుఎస్కి ఇండియాకి గ్యాప్ని పవర్ఫుల్ కంట్రీస్కి ఏదైతే గ్యాప్ వచ్చిందో అది మనం గ్యాప్ని సాల్వ్ చేసుకోవాల్సింది పోయి మనం డైవర్సిఫై అవుతున్నాం. సో దీన్ని కూడా వీళ్ళ స్ట్రాటజీ ప్రకారం చూసుకుంటే ఇప్పుడు ఎంతవరకు భయపడతాము ఒక కంట్రీ కానీ కూడా అనుకోవచ్చు. సో ఈ లోపు ఏం చేస్తున్నారు, మన గవర్నమెంట్ మోడీ గారు చైనా వెళ్ళారు, బ్రిటన్తో రిలేషన్ పెట్టుకున్నారు. చైనా, జపాన్, తర్వాత ఈ బ్రిక్ కంట్రీస్ అన్నిట్లో ఉన్నాయి. సో దీంతో ఏమవుతుందంటే యుఎస్ మనకి ఒక బిగ్గెస్ట్ సోర్స్ అనమాట. అంటే ఇప్పుడు మనకి గ్లోబల్ చూసుకుంటే అటు రష్యా అంత ఇంపార్టెంట్, యుఎస్తో కూడా అంతే టైస్ ఉన్నాయి. బట్ ఈ ట్రంప్ గారి యొక్క మూర్ఘత్వం అనండి లేకపోతే డిప్లొమసీ, రాంగ్ డిప్లొమసీ అనండి, భారత్ గ్యాప్ వచ్చింది. దానివల్ల పెయిన్ ఎక్కువ భారత్కు ఉంది ప్రెసెంట్. ఆబ్వియస్లీ అది మార్కెట్ అబ్జర్వ్ చేస్తుంది, అది చూపిస్తుంది ఇక్కడ. అయితే ఏంటంటే అన్ఎక్స్పెక్టెడ్గా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే టూ మచ్ ఫాల్ అవ్వట్లా. యాక్చువల్గా ఈ పాటికి చాలా ఫాలో అవ్వాల్సిన భారత్ మార్కెట్. సో అంటే ఇవాళ మనము 4th ఎకానమీ, లార్జెస్ట్ ఎకానమీ అంటే ఊరికే ఒక ఫ్లూక్లో రాలేదనేది ఇప్పుడు ఉన్న పరిస్థితిలో అర్థమవుతుంది. అంటే వీఆర్ రియల్లీ ఫేసింగ్ ఏ టఫ్ ఛాలెంజ్, బట్ స్టిల్ ద మార్కెట్ ఈజ్ షోయింగ్ దట్ ఇట్ ఈస్ డిస్కౌంటింగ్ ఫర్దర్, అబ్జర్వ్ చేసుకుంటుంది. సో విపరీతమైన ఫాల్ ఇప్పుడు రాలేదు. అంటే దీన్ని బట్టి ఏమవుతుందంటే ఒక ఫండమెంటల్గా మన భారత్, ఇండియాకి ఒరిజినల్గా గ్రిప్ ఉంది. బట్ ఇది ఇది వాళ్ళు కూడా ఏం చేస్తారు, అయితే మనం చేసే మంచి పని ఏంటంటే మనం రియాక్ట్ అవ్వట్లా. ఓకే, పేషెన్స్గా వెయిట్ చేస్తున్నాం, లెట్ ద పీపుల్ విల్ అండర్స్టాండ్ అని. సో ఇంకొక 6 months 3 months అయితే ఏమవుతుందంటే ఇండియా యొక్క ఇంపార్టెన్స్ గ్లోబల్కి అర్థమవుతుంది. ఎప్పుడైతే అర్థమైతే ఇప్పుడు ఇండైరెక్ట్గా ఏం చేస్తున్నారు, పీస్ టాక్స్కి జెలెన్స్కీ కూడా మోడీ గారికి ఫోన్ చేశారు, అలాగే రష్యా వాళ్ళు కూడా రమ్మని పీస్ టాక్స్ జరుగుతుంది. మెయిన్ యుఎస్ మెయిన్ పర్సన్ ఆయన ట్రంప్ గారి దృష్టిలో ఏంటంటే ఈ యొక్క వార్ ఆగాలి అనే పాయింట్, ఆయనకి నోబెల్ ప్రైజ్ కావాలనే పాయింట్, రెండు ఉన్నాయి. సో అది మరి తొందరగా తీరాలని కోరుకుంటున్నాం, ఎందుకంటే అది అయితే ఈ మార్కెట్స్ అన్నీ కూడా కొంత డిస్టర్బెన్స్ అవ్వదు.
సో ఈవెన్ యుఎస్లో కూడా ఇప్పుడు రష్యన్ వాళ్ళు ఇండియా మీద చూపించే దానికి ఆటోమేటిక్గా కౌంటర్ వస్తుంది, ఇండియాకి ఒక సింపతి వస్తుంది. సో వీటన్నిటి ఒత్తిళ్ళ మీద ఇండియాకి వాళ్ళు సపోర్ట్ చేయటం స్టార్ట్ చేస్తే కానీ మళ్ళీ అవదు. లేదు కంప్లీట్గా ఇవాళ ఏంటంటే యుఎస్ని ఇగ్నోర్ చేయటం అంత అంత మామూలు విషయం కాదు. అవును. ఇది ఊరికే అంటాం కానీ యుఎస్ని ఇగ్నోర్ చేయటం కానీ దాని యొక్క సూపర్ పవర్ని ఆల్టర్నేట్ తీసుకురావటం కానీ అంత మ్యాటర్ కాదు. అవును. ఎందుకంటే మేజర్ కంట్రీస్ అన్నిటితో మనం యుఎస్తో డిపెండ్ ఉన్నాం. టెక్ కంపెనీస్ కానీ ఇండియన్ టెక్ అంతా కూడా యుఎస్ మీద ఉంది. ఇప్పుడు అవును. రష్యా మీద ఓన్లీ డిఫెన్స్ ఆయిల్ మీద ఉన్నాం కానీ అదొకటి సరిపోదు కదా గ్రోత్కి. సో యుఎస్ నుంచి మనకి చాలా ఈ టెక్ సాఫ్ట్వేర్ సంబంధించిన అవన్నీ కూడా యుఎస్ నుంచి వస్తున్నాయి. కాబట్టి ఏంటంటే ఈ బైపోలర్ లాగా మనం ఈ గవర్నమెంట్ ఇంకొంచెం ప్లాన్ చేసి వాళ్ళతో కొంచెం నార్మలైజ్ చేస్తే కానీ ఈ యొక్క ఇది అవ్వదు. బట్ హోప్ఫుల్లీ ఇట్ విల్ కమ్ ఇన్ 3 months టైం. ఓకే. సో మరి దీన్ని బట్టి మరి నెక్స్ట్ వీక్ మార్కెట్ అప్డేట్స్ ఎలా ఉండబోతున్నాయి? దీన్ని బట్టి నేను చెప్పదలుచుకుంది ఏంటంటే ట్రేడర్స్ అందరు కూడా కాషన్గా ఉండండి. ఇప్పుడు సముద్రం అంత అల్లకల్లోలంగా ఉన్నప్పుడు మనం రిస్క్ చేసి వెళ్ళే కన్నా కాస్త రిలాక్స్ అయ్యి పక్కన కూర్చోవడం బెటర్ కదా. అవును. సో మనం ఏంటంటే మన దగ్గర ఉన్న డబ్బులు చాలా తక్కువ అమౌంట్ ఉంటాయి రీటైల్ క్లయింట్స్ అందరికీ. సో మీకు ఏంటంటే ఊరికే ఇన్వెస్ట్మెంట్ చేయండి కొంచెం మంచి కంపెనీస్, ఇప్పుడు బాగా తగ్గిన కంపెనీస్ని. ఇప్పుడు మీరు ఇవాళ నేను 1 వర్షన్ ఇలా మాట్లాడుతున్నా, ఇప్పుడు నెక్స్ట్ 5 years గ్యాప్ తీసుకుంటే ఇండియాని ఆలోచిస్తే ఏంటంటే ఇప్పుడు 5 years బ్యాక్ ఇండియా వచ్చి 1 trillion ఎకానమీ, ఇవాళ 5 trillion. నెక్స్ట్ 2030కి 10 trillion ఎకానమీ అవుతుంది. సో ఇప్పుడు ఏమవుతున్నాయి అంటే ఇప్పుడున్న రేట్లన్నీ కూడా దాదాపు 3 times 4 times పెరుగుతాయి, స్టాక్ మార్కెట్స్ కానీ ఎకానమీ కానీ గ్రోత్ కానీ. కాబట్టి ఈ యొక్క డిస్టర్బెన్స్లు షార్ట్ టర్మ్, బట్ ఓవరాల్ లాంగ్ టర్మ్లో మంచి వెల్త్ క్రియేట్ అవుతుంది. కాబట్టి మనం ఆలోచించాల్సింది ఏంటంటే ఫైండింగ్ రైట్ కంపెనీస్, అంటే మంచి స్ట్రాంగ్ కంపెనీస్ చూసుకొని వాటిల్లో కొంత అమౌంట్ ఫ్రీ అమౌంట్స్ ఇన్వెస్ట్ చేసుకొని పార్క్ చేసుకోండి. ఎందుకంటే ఈ ఆపర్చునిటీ మళ్ళీ రాదు. ఒకసారి టైఅప్ అయిందంటే మాత్రం విపరీతమైన ర్యాలీ వస్తుంది. అవును. సో ఇప్పుడు ఎప్పుడైనా డౌన్లో ఉన్నప్పుడు భయపడద్దు. నేను చెప్పేదాన్ని ఏంటంటే మామూలుగా తీసుకుని భయపడకుండా మనం ఎక్కువ ఫోకస్గా ఏంటంటే ఎక్కువ అగ్రెసివ్గా వెళ్ళకూడదు, స్లోగా వెళ్ళండి. ట్రెండ్ పాజిటివ్ అవుతుంది, అప్పుడు మనం నార్మల్గా అగ్రెసివ్గా వెళ్ళచ్చు. సో ఇప్పుడు ట్రెండ్ అంతా డౌన్ ట్రెండ్ ఉంది, అలానే డౌన్ ట్రెండ్ కన్ఫర్మ్ కాదు, కంటిన్యూ అవ్వట్లా, ఒక రేంజ్ టు డౌన్ సైడ్ ఉంది. కాబట్టి ఏంటంటే మంచి కంపెనీస్లో ఇన్వెస్ట్ చేయండి, ట్రేడ్ తగ్గించుకోండి, రిలాక్స్గా ఉండండి. అంతే అంటారు. సో జిఎస్టీ రిఫార్మ్స్ కూడా రావడం జరిగింది, ఇది ఏమైనా ఇంపాక్ట్ ఉంటుందంటారా? యాక్చువల్గా విపరీతమైన ఇంపాక్ట్ రావాల్సిందే. ఈ న్యూస్ వల్ల ఈ జిఎస్టీ యొక్క పాజిటివిటీ అనేది మార్కెట్ మీద సైడ్ వే అయిపోయింది, సబ్జ్యూ అయిపోయింది. బట్ డెఫినెట్గా ఇంపాక్ట్ ఉంటుంది, పాజిటివ్ ఇంపాక్ట్ ఉంటుంది. వన్స్ ఈ మేజర్ ఇష్యూ కనుక సాల్వ్ అయితే జిఎస్టీ వల్ల చాలా, ఇప్పుడు స్టాక్ మార్కెట్ ఒక నిమిషం పక్కన పెట్టినా చాలామంది ఇండియాలో ఉన్న ప్రతి పర్సన్కి బెనిఫిట్ ఉంది. ఎందుకంటే ఇప్పుడు అందరికీ రేట్లు తగ్గాయంటే మనకి ఇప్పుడు కొంత గొప్ప సేవింగ్స్ మిగులుతాయి, ఆ అమౌంట్ స్టాక్స్లో ఇన్వెస్ట్మెంట్ ఎటు అవుతుంది. కాబట్టి స్టాక్ మార్కెట్ గ్రో అవుతుంది. కాబట్టి మనం లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే బెస్ట్గా చెప్పచ్చు. ఓకే. సో ఫైన్ సార్, దీనికి సంబంధించి ఏమన్నా టాప్ 5 స్టాక్స్ అంటే చెప్తారా మీరు? ఎగ్జాక్ట్లీ అండి, ఇప్పుడు సిమెంట్ కంపెనీస్లో బాగా తగ్గుతున్నాయండి. ఎందుకంటే అది సిమెంట్, వెహికల్స్లో ఏంటంటే ఇప్పుడు మంచి జిఎస్టీ ఇప్పుడు 28% నుంచి 18% అంటే 1 lakh వెహికల్ 10,000 తగ్గినట్టే కదా. అవును. కాబట్టి మీకు టీవీఎస్ మోటార్ కానీ, హీరో మోటార్ కానీ, బజాజ్ ఆటో కానీ వీటిల్లో మంచి ఉంటాయి. అలాగే కార్స్లో ఏంటంటే 40 lakhs అబోవ్ ఉన్న కార్లకి ఉంది. బట్ M&M, టాటా మోటార్ ఇలాంటి కంపెనీలో తక్కువ వెహికల్స్ ఉన్నవి మంచి డిమాండ్ తగ్గుతాయి. సో ఎఫ్ఎంసీజీ సెక్టర్ బాగానే వస్తుంది. అంటే హిందుస్థాన్ యూనిలివర్ కానీ, సిప్లా కానీ, డాబర్ కానీ, పతంజలి కానీ ఇవన్నీ కూడా బాగానే గ్రో అవుతాయి. సో సెక్టర్ వైజ్. అలాగే మెడిసిన్, ఫార్మా సెక్టర్ బాగానే వస్తుంది. సో వేటి మీద అయితే జిఎస్టీ తగ్గిందో ఆ సెక్టర్ అంతా బాగుంటుంది అంతేనా? అంతే. అంటే జనాలు ఎక్కువ కొనడానికి ఇష్టపడతారు. ఇప్పుడు 3 months మినిమం వెయిట్ చేస్తే మంచి ప్రాఫిట్స్ బెటర్ అంటారు. అవునా? సో అయితే ఇప్పుడే కాకుండా సెప్టెంబర్ 22 తర్వాత నుంచి అయినా చేసుకోవచ్చు. నెక్స్ట్ వీక్ అంతా ఇన్వెస్ట్ చేసుకోండి. బట్ రిజల్ట్స్ 3 months తర్వాత వస్తుంటాయి. సో దేర్ ఈస్ ఒక డౌట్ అనమాట, చాలా మంది రేస్ చేస్తున్నారు, ఇంటర్నెట్ లో నేను చూస్తున్నాను. ఇప్పుడు మరి జిఎస్టీ రేట్స్ తగ్గించారు, కాకపోతే మరి ఏదైతే మెయిన్ ప్రైస్ ఉంటుందో ఆ ప్రైస్ ని ఏమన్నా రీటైల్ ప్రైస్ ఇంక్రీజ్ చేస్తారేమో
చేసేసి జిఎస్టీ తగ్గిన జిఎస్టీ యాడ్ చేసి అమ్మేస్తారేమో అని చెప్పి అంటున్నారు. దీన్ని మనం ఎలా తీసుకోవచ్చు? అలా అవ్వదు సార్, అలా అవ్వదు సార్. ఎందుకంటే ఏంటంటే యాక్చువల్ కాంపిటీషన్ ఉంటది కదా. ఇప్పుడు మీరు తగ్గించకపోయినా మీ కాంపిటీటర్ తగ్గించి అడ్వాంటేజ్ తీసుకుంటాడు. కాబట్టి ఇవాళ ఏంటంటే ఇండియన్ మార్కెట్ నెక్ టు నెక్ మార్కెట్ ఉంది. అందులో పర్టికులర్ గా ఈ సెగ్మెంట్స్ లో హెవీ కాంపిటీషన్ ఉంది కాబట్టి ఇప్పుడు మీరు రేట్లు పెంచుతానంటే కాంపిటేటర్ రేట్ తగ్గిస్తే ఏమవుతుంది, మీ సేల్ డెఫినెట్గా పడిపోతుంది. బట్ ఇవాళ ఇండియన్ ఇన్వెస్టర్స్ అందరూ కూడా మంచి స్మార్ట్ పీపుల్, రేట్ అనేది ఓపెన్ అయిపోయింది కాబట్టి దాన్ని ప్రైస్ ని ఇప్పుడు మొబైల్లోనే అదివరకు మనం షాప్కి వెళ్ళేవాళ్ళం, ఇవాళ ఆన్లైన్లో చెక్ చేసుకుని వెళ్ళి చూపిస్తున్నాం. అవును, కాబట్టి వాళ్ళు మనని చేయటానికి ఉండదు. అంతే అంటారా? సూపర్ సార్, మరి థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సో గైస్, మీ అందరికీ అర్థమైందని చెప్పాలనుకుంటున్నాను. సో ఈ వీక్ అయితే కొంచెం మార్కెట్ డౌన్ అయితే అయింది. సో ఎప్పుడు కూడా మార్కెట్స్ అనేవి ఇలాగే ఉంటాయి. ఏదైతే జిఎస్టీ రీఫార్మ్స్ వచ్చాయో దీని ద్వారా మార్కెట్ కొంచెం కుదుట పడుతుంది అండ్ యూనో. సో ఏవైతే సెక్టర్స్ తగ్గుతున్నాయో వాటన్నిటి మీద కూడా పాజిటివ్ ట్రెండ్ అయితే మనం చూసే అవకాశం ఉందని చెప్పి శ్రీరామచంద్రమూర్తి గారు చెప్తున్నారు. దట్స్ ఇట్. మరొక ఇంట్రెస్టింగ్ కాంటెంట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి సుమన్ టీవీ. దిస్ ఇస్ రాజీవ్ signing off. వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.